హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనకి డిస్ప్లేలో ఉన్న క్వశ్చన్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. మరి దాన్ని ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అని అంటే -1/2 ఇచ్చిండు, అలాగే -2/3 ఇచ్చిండు, నెక్స్ట్ +4/5 ఇచ్చిండు, నెక్స్ట్ వన్ తీసుకుంటే -1/3, అలాగే మనకి +1/5 ఇచ్చిండు, +3/4 ఇచ్చిండు. డినామినేటర్ బై మనకి మళ్ళీ ఇక్కడ 1/2 ఇచ్చిండు, +2/3, నెక్స్ట్ వన్ తీసుకుంటే -4/3, అలాగే తీసుకుంటే +1/3, నెక్స్ట్ వన్ -1/5, నెక్స్ట్ -4/5. ఈ రకంగా వాల్యూస్ ఇచ్చినప్పుడు డినామినేటర్ వాల్యూస్ తీసుకొని మనం సాల్వ్ చేయాలంటే టైం బాగా పడుతుంది. అందుకోసం నేను చెప్పే షార్ట్ కట్ ఏంటి అని అంటే చూడండి. సో ఫస్ట్ వాల్యూస్ అలాగే ఉంచేసి నెక్స్ట్ వాల్యూస్ ఆల్ వాల్యూస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2/3 2/3 క్యాన్సిల్, 4/5 4/5 క్యాన్సిల్, 1/5 1/5 క్యాన్సిల్, 1/3 1/3 క్యాన్సిల్. అలాగే రిమైనింగ్ సేమ్ ఉన్నాయా? లేదు, అది 3/4, ఇది 4/3 ఉంది. సో రిమైనింగ్ అనేది సేమ్ లేదు. అందుకోసం సింపుల్ గా అన్ని క్యాన్సిల్ చేసుకొని మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే -1/2 రాసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ 3/4 రాసుకోవచ్చు. అండ్ డినామినేటర్, సో నీకు ఇచ్చినటువంటి వాల్యూ ఏముంది ఇక్కడ? సో 1/2 ఉంది, అలాగే నీకు -4/3 ఉంది. సో 2 4 అంటే మనకి మళ్ళీ తీసుకుంటే ఇక్కడ 4 అనేది మనకి ఏమొస్తుంది? ఎల్సిఎం వస్తుంది. 2 2s కాబట్టి -2 +3 అవుతుంది. అదే విధంగా 2 3s ఎంత అంటే 6. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? సో 2 3s కాబట్టి 2 3 రాసుకోవచ్చు, మళ్ళీ 3 2s కాబట్టి 8 రాసుకోవచ్చు. ఇప్పుడు అది కనుక మనం రివర్స్ తీసుకుంటే ఇది 1 అవుతుంది, ఇది ఏమవుతుంది? -5 అవుతుంది. రైట్, ఇదేం రాసుకోవచ్చు మనం? -5/6 రాసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకుంటామంటే 1/4 అవుతుంది. ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి మైనస్ రాసుకుంటాం, బట్ ఇక్కడ 6/5 అనేది తీసుకుంటాం. అప్పుడు 2 2s క్యాన్సిల్ అవుతుంది, 2 3s క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 5s మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 10 రాసుకోవచ్చు, అలాగే 3 రాసుకోవచ్చు, బట్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ అవుతుంది. అంటే దీన్ని మనం సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ లో అంటే ఎల్సిఎం తీసుకొని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ రకంగా తీసుకుంటాం. ఇంకో రకంగా కూడా చూడొచ్చు. ఇప్పుడు రాని వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ మైనస్ ప్లస్ ఉందని క్యాన్సిల్ చేసేస్తారు, బట్ అది కూడా రాంగే. అంటే ఇక్కడ ఎల్సిఎం లో వెళ్ళినా మనం ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది. ఇలా క్యాన్సిల్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది అని క్యాన్సిల్ చేసినా రాంగే అవుతుంది. బట్ చేసే విధానం అనేప్పుడు ఇది సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ వాల్యూని అలాగే ఉంచేసి హోల్డ్ పెట్టేసి సో మనం అలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. రైట్, సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే సో -3/10 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ.